నా మీద చాలా కోపంగా ఉన్నారని తెలుసు, కానీ ఎక్స్క్యూజ్ చేసేసేయండి. ఎందుకనేది నేను పోస్ట్లో చెప్పాను కదా, అండ్ లాస్ట్లో కూడా వివరంగా చెప్తాను. ఇప్పుడైతే స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎవరో నీ బేబీ పార్ట్ 35. నితీష్ ఏమన్నాడో అర్థం అవ్వక సురేష్, నివ్య తెల్లమొహాలు వేసుకొని చూస్తారు. ఏంటండి అలా చూస్తున్నారు? అదే నితీష్ గారు హోటల్లో ఉండడం ఏంటి అంటుంది. అక్కడ రూమ్ తీసుకుంటే మనం ఒక్కరోజు కూడా బిల్ కట్టలేము అంది. అంత ఎక్స్పెన్సివ్, అలాంటిది నేను అక్కడ పనిచేస్తూ ఆ హోటల్లో స్టే చేయడం ఏంటి అంది. నివ్య తెలివి తక్కువ ఆలోచనకి నవ్వుతాడు నితీష్. ఏంటండి మీరు, హోటల్లోనే ఉందామంటే హోటల్ రూమ్ బుక్ చేసుకొని ఉంటామా? స్టాఫ్ కోసం ఉంటాయి కదా, అక్కడ ఉందామంటున్నా. నవ్య ఆమె ఆలోచన తీరికి నవ్వుతుంది. ఏమంటారు మీరు, రేపటి నుండి అక్కడే ఇద్దరం ఉందామా అంటాడు. నైట్ టైం మీకు లేట్ అయినా తీసుకురావడానికి మా వాడికి ఏమి ఇబ్బంది ఉండదు, కాకపోతే మీరే జర్నీ వల్ల బాగా అలసిపోతున్నారు అంటాడు సురేష్. మీరు చెప్పింది నిజమే నితీష్ గారు, చాలా వర్క్ ఉంటుంది. పనులు చేయకపోయినా అన్నీ సక్రమంగా జరుగుతున్నాయో లేదో చూడాల్సిన బాధ్యత నాదే కదా. అది కాక రీసెంట్ టైమ్స్లో నేను చాలా డేస్ లీవ్లో ఉన్నాను. స్టాఫ్ అంతా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. చాలా స్ట్రిక్ట్గా ఉండాల్సి వచ్చింది. నేను రేపే సుప్రియ, తను నా అసిస్టెంట్, ఆమెకి చెప్పి మన కోసం రూమ్ క్లీన్ చేయించమని చెప్తాను అంది. ఓకే నివ్య గారు, మీరు ఫ్రెష్ అయ్యిరండి, నేను ఈలోపు డిన్నర్ అరేంజ్ చేశాను అంటాడు నితీష్. నివ్య వెళ్ళగానే సురేష్ నితీష్ భుజం చుట్టూ చేయి వేసి, నన్ను వదిలేస్తున్నావా నితీష్ అని దీనంగా ఫేస్ పెడతాడు. ఏంట్రా నీ మొహం అలా పెట్టావు, నిన్ను వదిలి వెళ్ళడం ఏంటి, నేనేమన్నా నీ గర్ల్ ఫ్రెండా అంటాడు. అంతకన్నా ఎక్కువ కదరా మామ అంటూ హక్ చేసుకుంటాడు సురేష్. రే లేరా, నివ్య చూస్తే తప్పుగా అనుకుంటుంది అని సురేష్ని తోస్తాడు. రే నితీష్, నా లవ్ని ఇన్సల్ట్ చేస్తున్నావు. రే పోరా, పోయి ముందు స్నానం చేసిరా, డిన్నర్ చేయొచ్చు అంటూ రూమ్లోకి నడతాడు నితీష్ సురేష్ని. సురేష్ నివ్య రాగానే అందరూ మాట్లాడుకుంటూ డిన్నర్ ఫినిష్ చేస్తారు. మిమ్మల్ని మిస్ అవుతాను రేపటి నుండి అంటూ ఎమోషనల్ అవుతాడు సురేష్ వాళ్ళిద్దరినీ చూస్తూ. అన్నయ్య, నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. నీకు నా హోటల్ తెలుసుగా, డైలీ వచ్చి మీట్ అవ్వచ్చుగా మమ్మల్ని అంటుంది. రాణిస్తారా సిస్టర్, నా వాళ్ళకం చూసి తరిమేస్తారా సెక్యూరిటీ వాళ్ళు? ఎవరికి అన్నయ్య అంత ధైర్యం? నువ్వు నా అన్నవి, ఎవరైనా ఏదైనా అంటే నా చేతిలో వాళ్ళకి మూడిందే అంటుంది నివ్య. అంతే అంటావా సిస్టర్ అన్నాడు. అంతే అన్నయ్య, నువ్వు డైలీ వచ్చి మమ్మల్ని మీట్ అవుతున్నావు, ఇది ఫిక్స్ అంది. ఓకే సిస్టర్, నువ్వు అంతలా చెప్తే నేను రాకుండా ఉంటానా? ముగ్గురు కొంచెం సేపు ముచ్చట పెట్టాక రూమ్స్లోకి వెళ్ళి స్లీప్ వేస్తారు. నిక్కీని పట్టుకొని టెన్షన్గా చూస్తుంటే కంగారుగా నిక్కీ అని అరుస్తాడు నిఖిల్. నిఖిల్ అలా అరవడం చూడగానే ఏమైంది బాబు అంటూ నిక్కీ వాళ్ళ అమ్మ కంగారుగా వచ్చి చూసింది. అత్తయ్య నిక్కీ అంటాడు. రూమ్లోనే ఉంది బాబు, నేను పిలవనా అని అంటుంది. అంటే ఇప్పటిదాకా నేను కలకన్నానా అని ఆశ్చర్యపోతూ, అత్తయ్య మీరు నన్ను ఎందుకు ఆపారు అని అడుగుతాడు. అదే బాబు, మళ్ళీ వస్తావా అని అడుగుతున్నా అంది. నిక్కీ వచ్చి చాలా రోజులైంది, ఇప్పటికి వచ్చారు మీరు దాన్ని చూడడానికి, అందుకే అలా అడిగాను అంది. సారీ అత్తయ్య, ఆఫీస్లో వర్క్ హెవీగా ఉంది, అది కాక ఆమెకు ఎగ్జామ్స్ కదా, ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని. బాబు నా మాట విని ఈరోజు ఇక్కడే ఉండి రేపు నిక్కీని తీసుకొని వెళ్ళండి అంది. ఇంకా ఎక్కువ చేస్తే ఎక్కడ వాళ్ళకి అనుమానం వస్తుందా అని. సరే అత్తయ్య, నేను ఇక్కడే ఉంటాను అని చెప్తాడు. బాబు మీకోసం జ్యూస్ స్నాక్స్ తెస్తాను అంది. మీరు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోండి అంటుంది. పర్లేదు అత్తయ్య, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. అదేంటి బాబు అలా అంటావు, ఆఫీస్ నుండి వచ్చినట్టు ఉన్నావు, ఎప్పుడు వర్కే కాదు ఫుడ్ గురించి కూడా ఆలోచించాలి. లాస్ట్ టైం చూసినప్పటికీ ఇప్పటికీ మీలో చాలా తేడా వచ్చింది, అసలు సరిగ్గా తింటున్నారా మీరు అని అడిగింది. నిక్కీ వాళ్ళ అమ్మ అంత కాన్సర్గా అడుగుతుంటే ఎందుకో వాళ్ళ అమ్మలానే అనిపిస్తుంది ఆ క్షణం నిఖిల్కి. అత్తయ్య మీ కూతురు లేదు కదా, బెంగతో ఇలా అయ్యాను అని నవ్వుతాడు. అల్లుడు కూతురుల ప్రేమను చూసి మురుసుకుంటుంది ఆవిడ. నిక్కీ నిక్కీ బయటకు రావమ్మా, నిఖిల్ గారు వచ్చారు అని అరిసి చెప్పింది. బుక్ ముందేసుకుందే కానీ ఆమె ఆలోచనలు మొత్తం నిఖిల్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేసుకొని మామూలు అవుదామన్నా ఆమె వల్ల అవ్వడం లేదు. ఇంతలోనే వాళ్ళ అమ్మ నిఖిల్ వచ్చాడని పిలిచేసరికి ఆనందం ఆగక పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. నిఖిల్ని చూడగానే గట్టిగా హక్ చేసుకొని ముద్దు పెట్టుకోవాలనుకుంది నిక్కీ. కానీ నిఖిల్కి మళ్ళీ కోపం వస్తే వాళ్ళ అమ్మ ముందు బాగోదని మధ్యలోనే ఆగిపోతుంది. నిక్కీ అల్లుడి గారి ఎదురుగా ఉంచుకొని మాట్లాడవే అంటూ కసిరింది వాళ్ళ అమ్మ. వెంటనే ఆమె లేని నవ్వు తెచ్చుకొని ఎప్పుడొచ్చారండి అంటూ అతని ముందుకు వెళ్ళింది. ఒక 10 minutes అవుతుంది అని మామూలుగానే సమాధానం చెప్తాడు నిఖిల్.
ఇతనేంటి ఇంత నార్మల్గా మాట్లాడుతున్నాడు, ఇది నిజమా కాదా అని ఆలోచిస్తుంది నిక్కీ. ఏం ఆలోచిస్తున్నావు నిక్కీ? నువ్వేం ఆలోచించినా తర్వాత ఆలోచిద్ది కానీ ముందు నన్ను రూమ్కి తీసుకుని వెళ్ళు అంటాడు. నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది, నేను ఫ్రెష్ అవ్వాలి అంటాడు. నిఖిల్ని అక్కడ చూసి ఆశ్చర్యంలో ఉన్న మన నిక్కీ పాప అతను మామూలుగా మాట్లాడుతుంటే షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అమ్మ నిక్కీ, అల్లుడు గారిని లోపలికి తీసుకువెళ్ళు అన్న పిలుపుతో మామూలు అయ్యి నిఖిల్ని రూమ్కి తీసుకువెళ్ళి టవల్ అవన్నీ ఇస్తుంది. నా డ్రెస్ లేదుగా ఇక్కడ, ఎలా అంటాడు. మీ సైజ్ చెప్పండి, నేను డ్రైవర్తో తెప్పిస్తాను అంది. నిఖిల్కి కావాల్సినవి చెప్తాడు. నిక్కీ వెంటనే డ్రైవర్కి చెప్పి 30 మినిట్స్లో రావాలి అని చెప్పింది. నిఖిల్ ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలని ఆత్రంగా వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళింది. ఏమ్మా నిక్కీ, అల్లుడి గారికి కావాల్సినవన్నీ ఇచ్చావా అని అడిగింది. ఆమా, ఆయన వచ్చి ఎంతసేపు అయింది, నన్ను పిలవలేదేంటి అంటుంది. అప్పుడే వచ్చా అమ్మా, నిక్కీని తన లగేజ్ సర్దుకొని ఉండమని చెప్పండి, రేపు మార్నింగ్ వచ్చి తీసుకెళ్తాను అని చెప్పారు. అవునా, మా ఆయన నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారా అని షాకింగ్గా అడుగుతుంది. ఏంటే అలా అడుగుతావు, మీ ఆయన నీకోసం వస్తే అని అడిగింది. ఏం లేదమ్మా, ఆయన ఆఫీస్ నుండి వచ్చేసారనుకుంటా, ఆయనకి తినడానికి ఏర్పాటు చెయ్యి అంది. అన్నీ రెడీ అంటూ జ్యూస్ స్నాక్స్ ట్రే చేతిలో పెట్టింది. అవన్నీ తీసుకొని నిఖిల్ రూమ్ దగ్గరికి వెళ్ళింది. నిఖిల్ ఫ్రెష్ అయ్యి అప్పుడే టవల్తో రూమ్లోకి వస్తాడు. సారీ అంటూ ఆ ట్రైని టేబుల్ మీద పెట్టి బయటకు వెళ్ళింది నిక్కీ. ఇదేంటి అలా వెళ్ళింది, ఎప్పుడు నన్ను ఇలా చూడనట్టు, అయినా నిక్కీ నన్ను చూడగానే ఎగబడుతుందేమో అనుకున్నా. ఇలా సైలెంట్గా ఉండడం ఆశ్చర్యంగా ఉంది. బాగా ఆకలిగా అనిపించి ఆ స్నాక్స్ జ్యూస్ లాగించి డ్రెస్ కోసం ఎదురు చూస్తాడు. డ్రైవర్ డ్రెస్ ఇవ్వగానే నిఖిల్కి ఇస్తుంది. నిఖిల్ నిక్కీ వైపు చూస్తాడు. ఆమెకి అతని చూపు అర్థమయ్యి బయటకు వెళ్ళింది. నిక్కీ కూడా ఆలోచనలో పడిపోతుంది. ఇదేంటి, ఈయన ఎందుకు వచ్చారు నన్ను తీసుకొని వెళ్ళడానికి? మేమిద్దరం పెట్టుకున్న గొడవలకి ఆయన చూడగానే కోపం రావాలి, కానీ నాకు అతని మీద ప్రేమ పొంగుకొస్తుంది. నోవే నిక్కీ, నువ్వు అస్సలు బయటపడకు. అసలు నిఖిల్ మనసులో ఏముందో తెలుసుకోవాలి ముందు అని ఆమె ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంది. నిఖిల్ డ్రెస్ వేసుకొని నిక్కీని రూమ్కి తీసుకువెళ్తాడు. నిక్కీ, బట్టలన్నీ సర్దుకో, రేపు మనం మన ఇంటికి వెళ్తున్నాము అంటాడు. ఇంకా నన్ను విసిగిచ్చకు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి, మన వల్ల మన పేరెంట్స్ డిస్టర్బ్ అవ్వడం ఇష్టం లేదు. నిఖిల్ చెప్పింది కూడా నిజమే అనిపించి సైలెంట్ అవుతుంది నిక్కీ. నైట్ డిన్నర్ టైంకి వచ్చి తిని మళ్ళీ రూమ్లోకి వెళ్తాడు. నిఖిల్ వచ్చిన దగ్గర నుండి ఆమె తన లగేజ్ సర్దుకో అన్న మాట తప్పించి ఇంకేం మాట్లాడు. నిక్కీ మాత్రం డల్ అవుతుంది. ఏంటో ఈయన చాలా రోజుల తర్వాత చూశాడు, కనీసం ఎలా ఉన్నావని కూడా అడగకుండా మొద్దులా నిద్రపోతున్నాడని తిట్టుకుంటుంది. బాగా అలసిపోవడం వల్ల నిఖిల్ త్వరగానే నిద్రలోకి జారుకుంటాడు. నిక్కీకి మాత్రం నిద్ర కొరవైంది. ఎంతకీ నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇంకా లాభం లేదని నిఖిల్ ఫుల్ నిద్రలో ఉన్నాడని ఫిక్స్ అయ్యి అతని ఛాతీ మీద తలపెట్టి నడుము చుట్టూ చేతులు బిగించి కళ్ళు మూసుకుంది. ఇప్పటి వరకు ఫుల్ నిద్రలో ఉన్న నిక్కీ అలా చుట్టుకోగానే కోపం పీక్స్కి వెళ్ళి నిప్పులు కురిపించే కళ్ళతో నిక్కీని తోసేస్తాడు. నిక్కీ తన మీద కాళ్ళు చేతులు వేసుకుని పడుకునేసరికి మేల్కో వచ్చి తనని కోపంగా నెట్టేస్తాడు. నిఖిల్ తోయగానే నిక్కీకి వణుకు వస్తుంది. వామ్మో, వీడు నిద్రలో ఉన్నా లేచాడు. టచ్ చేసేసరికి నేను కావాలనే వేశానని తెలిసిందో నన్ను ఇక్కడే పాతేస్తాడు. నిద్రలో ఉన్నట్టు యాక్షన్ చేయాలనుకొని వేరే వైపుకి తిరిగి పడుకుంది నిక్కీ. నిక్కీని కోపంగా చూసి వేరే సైడ్కి తిరిగి పడుకున్నాడు నిఖిల్ సైలెంట్గా ఉండేసరికి అమ్మయ్య అనుకొని మళ్ళీ నిఖిల్ వైపుకు తిరిగింది. అయినా నేనేంటి వీడి మీద పడిపోతున్నాను? నాకే సిగ్గులేదు. నన్ను వద్దు అనుకున్న వాడిని నేను కోరుకుంటున్నాను. నా జీవితంలో ఎప్పుడూ ఇంతే జరుగుతుంది. నేను ఒకరిని కోరుకుంటే వాడు మాత్రం నన్ను వద్దు అనుకుంటాడు. కాలు చేయి వేసినందుకే తోసేశాడు. ఇది మా ఇల్లు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. అదే వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎంత గోల చేసేవాడో. లేదు, నేను వీడితో వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. కానీ వెళ్ళకపోతే అమ్మ వాళ్ళకి డౌట్ వస్తుందిగా. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయడమే. నేను మాత్రం వీడితో వెళ్ళను అని ఇది ఫిక్స్ అని కళ్ళు మూసుకొని పడుకుంది నిక్కీ. నెక్స్ట్ డే నివ్య హడావిడిగా హోటల్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. సురేష్ టిఫిన్ ప్లేట్ తెచ్చి ఆమెకు ఇస్తాడు. బ్రో, టైం లేదు అంటూ ప్లేట్ పక్కన పెడుతుంటే, ఏం సిస్టర్, తినడానికి కూడా బిజీ లేనంత పని చెప్తారా మీకు? ఆగండి, నేను వచ్చి మీ హోటల్లో సార్తో మాట్లాడతాను అంటాడు సురేష్.
నివ్య పక్కపక్క నవ్వింది. నేనేం జోక్ చేశాను అంతలా నవ్వుతున్నారు అని అడుగుతాడు. నేనే హోటల్ మేనేజర్ని, అందరికీ పనులు చెప్పి వాటిని జాగ్రత్తగా చేస్తున్నారో లేదో చూసే బాధ్యతే నాది. అలాంటిది నన్నే వచ్చి నా గురించి అడుగుతారా అంది నివ్య. ఓహో, అంటే తమనేనా హోటల్ మేనేజ్ చేసేది అని అడిగాడు. ఎస్ అంటూ తల ఊపి తన థింగ్స్ అన్నీ తీసుకుంది. హే సిస్టర్ ఆగండి, మీరు తినాల్సిందే, లేదంటే నితీష్ని పిలుస్తాను, వాడు అస్సలు కదలనివ్వడు. అబ్బా జిడ్డులా పట్టుకున్నావంటూ ప్లేట్ తీసుకుని చకచకా తినేస్తుంది నివ్య. హ్యాండ్ వాష్ చేసుకుని బాయ్ బ్రో అని చెప్పి వెళ్ళిపోతుంది. నితీష్ ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ అని అరుస్తాడు. అతనికి కూడా ప్లేట్లో తెచ్చిస్తాడు. నివ్య గారు ఎక్కడ్రా అని అడుగుతాడు. వెళ్ళిపోయిందిరా అని చెప్తాడు. ఏంటోరా, నివ్య గారు చాలా బిజీ అయిపోయారు. మార్నింగ్ త్వరగా వెళ్ళడం, ఈవినింగ్ మళ్ళీ లేట్గా రావడం. ఇంకెన్ని రోజులు నితీష్ నివ్య అక్కడ అన్నీ అరేంజ్ చేస్తే మీ ఇద్దరు అక్కడికి షిఫ్ట్ అవుతారుగా అంటాడు. అప్పుడు రిలాక్స్ అవుతుందిలే అన్నాడు. ఆ రోజు కోసమే చూస్తున్న సురేష్. చాలా అలసిపోతుంది తను అంటూ టిఫిన్ చేసి లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నిఖిల్ నిద్ర లేచేసరికి బెడ్ అంతా ఎంటీగా ఉంది. ఈ నిక్కీ అప్పుడే లేచి రెడీ అయిందా అనుకుంటూ లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు. నిఖిల్ తన పనులన్నీ చేసుకోవడం అయినా కూడా నిక్కీ లోపలికి రాదు. అసలు ఈ పిల్ల ఏమైంది అనుకుంటూ తనే రూమ్ బయటకు వస్తాడు. హాల్లో నిక్కీ, కాజు వాళ్ళ అమ్మ అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. నిఖిల్ వాళ్ళని చూసి లోపలికి వెళ్తుంటే బాబు అని నిక్కీ వాళ్ళ అమ్మ పిలిచింది నిఖిల్ని. ఆమె పిలిచాక కూడా వెళ్ళకపోతే బాగోదు అని నిక్కీ పక్కకు వెళ్ళి కూర్చుంటాడు. నిక్కీ మూతి తిప్పుకొని పక్కకు జరిగింది. నిన్న బాగానే ఉంది, ఈరోజేంటి తేడాగా చేస్తుందని నిక్కీనే చూస్తాడు నిఖిల్. నిక్కీ మాత్రం నిఖిల్ని పట్టించుకోదు. బావగారు ఎలా ఉన్నారు అని మాట్లాడించింది కాజు. గుడ్, నువ్వు అని అడుగుతాడు. నేను సూపర్ బావగారు అని పళ్ళు మొత్తం బయట పెట్టి చెప్పింది. కాజు నిక్కీని కళ్ళార్పకుండా చూస్తుంటే నిక్కీ కోపంగా కాజుల వైపు ఒక లుక్ ఇచ్చి నిఖిల్ పక్కకు జరుగుతుంది. ఇదేంటి, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో అర్థమై చావడం లేదు. ఇందాక పక్కకి పోయింది, మళ్ళీ వచ్చి నన్ను అతుక్కుంది అనుకున్నాడు నిఖిల్. దేవుడా, నాకు ఈ 10 రోజులు ఎంతో హ్యాపీగా ఉంది. ఈ రోజు నుండి మళ్ళీ టార్చర్ కన్ఫర్మ్ అని తల పట్టుకుంటాడు. అమ్మ నిక్కీ, అల్లుడి గారికి టిఫిన్ పెట్టి నీ లగేజ్ సర్దుకో, వెళ్ళాలిగా మీరు అని చెప్పింది నిక్కీ వాళ్ళమ్మ. ఇందాక నుండి ఈ విషయం ఎప్పుడు చెప్పాలా అని ఎదురు చూస్తున్న నిఖిల్కి వాళ్ళ అత్తయ్య సహాయం చేయడంతో అమ్మయ్య అనుకున్నాడు. నిక్కీని ఎప్పుడైతే లగేజ్ సర్దుకోమని చెప్పిందో వెంటనే నోమా, నేను ఇప్పుడే వెళ్ళడం లేదు అంది. నా ఎగ్జామ్స్ అయ్యాక వెళ్తాను, ఇప్పుడే వెళ్ళాలని లేదు అని మొహం తిప్పుతుంది నిక్కీ. నిక్కీ నుండి అలాంటి సమాధానం ఎక్స్పెక్ట్ చేయని నిఖిల్కి మొదట ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత కోపంతో పిడికిలి బిగుసుకుంది. వెంటనే నిక్కీ చేయి పట్టుకొని రూమ్కి తీసుకువెళ్తాడు. నిక్కీని తీసుకొని వెళ్తుంటే నిక్కీ వాళ్ళ అమ్మకి భయం వేసి కంగారుగా వాళ్ళ వెనకే వెళుతుంటే కాజు ఆమెకి అడ్డుగా నిలబడి ఆవేసింది. అమ్మ ఎక్కడికి? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, మధ్యలో మనం వెళ్తే బాగోదు, వాళ్ళని ఒంటరిగా వదిలేయి. బావ అక్కని వదిలి ఉండలేకపోతున్నాడేమో, అక్కని ఏదో విధంగా ఆయన ఒప్పించుకుంటారు, కానీ ముందు నాకు టిఫిన్ పెట్టు అంటూ డైనింగ్ ఏరియాలోకి లాక్కెళ్ళింది కాజల్ వాళ్ళ అమ్మని. ప్లేట్ తీసుకుని అమ్మ పెట్టు అని అరిచింది. ఆమె పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి వడ్డిస్తుంది. మనిషి ఇక్కడ ఉందనే కానీ మైండ్ అంతా నిక్కీ వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది. వాళ్ళిద్దరూ ఏమన్నా గొడవ పడుతున్నారేమో అని భయపడుతుంది ఆమె. కాజు టిఫిన్ని లాగిస్తూ వాళ్ళ అమ్మని చూస్తుంది. టెన్షన్ పడుతుంటే ఆమె చేయి పట్టుకొని, అమ్మా నువ్వు అక్క గురించి ఏం టెన్షన్ పడనవసరం లేదు, బావ చాలా మంచివాడు, నాకెలా తెలుసు అనుకుంటున్నావేమో. నేను బావని అబ్జర్వ్ చేసింది 1 టైమే అవ్వచ్చు, కానీ బావకి అక్క మీద ఎంత లవ్ ఉందో ఆ నైట్లోనే చూశాను. నువ్వు వాళ్ళిద్దరికీ స్పేస్ ఇచ్చి రిలాక్స్ అయిపో అంటూ ధైర్యాన్ని ఇచ్చింది. నిక్కీని రూమ్లోకి తీసుకెళ్ళి దానిని బెడ్ మీదకు తోస్తాడు. ఇలా చూడు నిక్కీ, నాకు కోపం తెప్పించకుండా నీ లగేజ్ సర్దుకో అంటాడు నిఖిల్. నేను రాను, సర్దుకోను అంది నిక్కీ. నిఖిల్కి అప్పుడు గుర్తొస్తుంది ఆ రోజు నిక్కీ మామూలుగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిందని. డైరెక్ట్గా కాలేజ్ నుండి వెళ్ళడంతో తన థింగ్స్ ఏం తీసుకువెళ్ళలేదు. అది గుర్తు రాగానే, అయినా నువ్వేం తెచ్చుకోలేదుగా, బుక్స్ తప్ప, నీ బ్యాగ్ తీసుకుని రా అంటూ చేయి పట్టుకున్నాడు. నిక్కీ కోపంగా ఆ చెయ్యిని విదిలించుకొని,
నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నేను మీ ఇంటికి రానని చెప్పానుగా అంది. నేను రాను, నువ్వు వెళ్ళొచ్చు ఇక అంటూ యాటిట్యూడ్గా చెప్పింది. నిక్కీ యాటిట్యూడ్ చూస్తుంటే నిఖిల్ కోపం నాశాలానికే అంటుతుంది. గొడవ పడకుండా నార్మల్గా చెప్పాలి అని నిక్కీ జరిగిన వాటి గురించి ఆలోచించకుండా మన ఇంటికి రా అని పిలుస్తాడు నిఖిల్. హలో, అది నా ఇల్లు కాదు, నీది మాత్రమే అంటుంది. ఏ రోజైతే నేను నిన్ను వద్దనుకొని వచ్చానో ఆ రోజు నుండే నీతో నీ ఇంటితో నాకు సంబంధం తెగిపోయింది. నిక్కీ అవన్నీ తర్వాత మాట్లాడకుండా రా నాతో అన్నాడు నిఖిల్. ఏంటయ్యా, ఎంత చెప్పినా వినవా? నీ మాట నీదేనా? అసలు నన్ను వద్దని వదిలేసింది నువ్వే కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? మా అమ్మ తీసుకురమ్మంది అంటాడు. ఓహో, అత్తయ్య కోసం వచ్చారా మీరు? మీరు ఎవరి కోసం వచ్చినా నేను మాత్రం రాను నీతో అంది. మీ అమ్మకి ఎలా చెప్పుకుంటారో చెప్పుకోండి అంటుంది. మేమిద్దరం విడిపోయామని చెప్పి యాటిట్యూడ్ లుక్ ఇస్తుంది. ఆ లుక్ ఏమాత్రం నచ్చని నిఖిల్ ఇంకా యాటిట్యూడ్ చూపిస్తూ, ఏంటే ఎక్కువ చేస్తున్నావు? నువ్వు రానంటే నేను వచ్చి బతిమలాడతాను అనుకున్నావా? మొహం పక్కకి తిప్పేస్తుంది నిక్కి ఆ మాటకి. అబ్బో, చాలా ఉంది నీ దగ్గర, ఇప్పుడే దింపేస్తాను దాన్ని అంటూ డోర్ తీశాడు. ఏంటా అని నిఖిల్ వైపే చూసింది. ఓహో, నీ పొగరు దించుతాను అన్నాను, ఎలానో చెప్పలేదు కదా అన్నాడు నిఖిల్. ఎలా అంటే, ఇప్పుడే అత్తయ్య దగ్గరకు వెళ్ళి మీ కూతురు నేను డివోర్స్ తీసుకుంటున్నామని చెప్తాను అని పొగరుగా చెప్పాడు నిఖిల్. హే ఆగు, నువ్వేం మా అమ్మతో చెప్పాల్సిన పని లేదు, నేను చెప్పుకుంటా మా అమ్మకి, టైం చూసుకొని. నిఖిల్ అవేం పట్టించుకోకుండా అత్తయ్య అంటూ ఆమె దగ్గరకు వెళ్తాడు. నిక్కీ భయంగా అతని వెనకే వెళ్ళింది. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. ఇప్పుడు నిక్కీ పరిస్థితి ఏమంటారు? నిఖిల్కి భయపడి అతనితో వెళ్తుందా? ఒకవేళ వెళ్ళినా వాళ్ళిద్దరు కుదురుగా ఉంటారంటారా? ఏమవుతుందో చూద్దాం. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. ఉగాదికి అనుకోకుండా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ శ్రీరామనవమికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ వచ్చేసి 4 days తిరునాళ్ళు జరుగుతాయి. మొత్తం ఆ హడావిడిలో ఉన్నాను. అసలు ఆ స్టోరీస్ రాయాలి అని ఇంట్రెస్ట్, వాయిస్ ఓవర్ ఇవ్వాలని ఇంట్రెస్ట్ అసలు ఏ కోసమే లేదబ్బా. ఇప్పుడు కూడా లేదు. ఇలానే ఉంటే ఇలానే ఆగిపోద్ది. మళ్ళీ ఛానల్ వీళ్ళందరూ నన్ను పిచ్చగా తిట్టేసుకుంటారు అని చెప్పేసి ఈరోజు ఎలా అయినా అప్డేట్ ఇవ్వాలని చెప్పి నేను ఇలా మీ ముందుకు వచ్చేసాను. అయితే ఎవరో నీ బేబీ అప్డేట్స్ అయితే డైలీ ఇస్తాను, ఎందుకంటే ఆ స్టోరీ అయితే ఫుల్గా నా దగ్గర ఉంది. నీతోనే అన్ని స్టోరీ అయితే నేను ఎప్పటికప్పుడు రాసుకోవాలి. సో దానివల్ల ఆ స్టోరీ కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ కానీ అది కూడా డే బై డే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎవరో నీ బేబీ అయితే డైలీ ఇస్తానండి. నేనైతే అంతా క్లియర్ చేస్తాను అనుకుంటున్నాను. రేపు ఎవరో నీ బేబీ అయితే మళ్ళీ ఇంకోటి